హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మంచుకున్నారా? ఓకే. మరి బిగ్ బాస్లో మనం లాస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ వీడియోలో ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నాం. ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్? లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాము, చీఫ్లో ప్రతి చీఫ్కి కొన్ని టీమ్స్లో ఒక్కొక్క టీంకి కొన్ని టాస్క్లు అనేవి ఇచ్చారు. అలాగే ఆ టాస్క్లో ప్రైజ్ మనీ ఇచ్చారు. అలా వాళ్ళు ప్రైజ్ మనీ గెలిచి ఆ టాస్క్లో విన్ అయ్యారు కదా. ఈరోజు ఏమైందంటే బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట ఈ ఎపిసోడ్లో ఏంటంటే ఇలా టాస్క్లు ఫినిష్ అయిపోయాయి. సో ఇక ఏ టీం మెంబర్ అంటే ఏ టీంకి సంబంధించిన చీఫ్కి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పారు. ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అమౌంట్ వచ్చి బుల్ టీం అంటే యష్మి టీంకి ఏమో 75,000 ప్రైజ్ మనీ వచ్చింది. అలాగే అంతులేని వీరులు అంటే నైనికా టీంకి వచ్చి 1,25,000 రూపాయలు వచ్చింది ప్రైజ్ మనీ. అలాగే కెరటం టీంకి 2,45,000 రూపాయలు వచ్చింది, అంటే నిఖిల్ టీం అనమాట. ఈ 3 టీములు గెలిచాయి. మణికంఠ గురించి అయితే నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనోళ్ళు అంటే నెక్స్ట్ ఈ సీన్ షిఫ్ట్ అయిపోద్ది. బిగ్ బాస్ అక్కడితో అనౌన్స్మెంట్ చేసేస్తారు, ఇక అక్కడితో సీన్ అయిపోద్ది. నెక్స్ట్ సీన్ మనకి ఎలా స్టార్ట్ అవుద్ది అంటే కిచెన్లో మణికంఠ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు, డిషెస్ అవి వాష్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో హౌస్ మేట్స్ అందరూ మణికంఠ గురించి కొంచెం డిస్కషన్ చేసుకుని ఉంటే, నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి, నేను కొంచెం అందరితోనూ మాట్లాడడానికి టైం పడుతుంది అన్నాడు. ఇది సెకండ్ వీక్ స్వామి, సెకండ్ వీక్ కూడా అయిపోతుంది, ఇంకా మాట్లాడడానికి టైం కావాలంట మణికంఠకి. చూడాలి మరి, సెకండ్ వీక్ అయిపోతుంది, థర్డ్ వీక్ వచ్చేస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ లాస్ట్లో మనోడు మంచి దొంగతనాలు చేశాడు. మరి బిగ్ బాస్ అవి చూపించారు కదా వీడియోలో, ప్రతిదీ రికార్డ్ అవుద్ది. ఆల్రెడీ బిగ్ బాస్ ఏం చెప్పారు, రాగి జావా అలాగే వెజిటేబుల్స్ మాత్రమే తినాలి అని. ఒకవేళ ఇతను దొంగతనం చేసినప్పుడుగా ఎలా తినగలడు? బిగ్ బాస్ అనౌన్స్ చేసేంత వరకు తినలేడు, అంటే ఈ వీక్ ఫినిష్ అయ్యేంత వరకు అంతే, ఆ రాగి జావా వెజిటేబుల్సే తినాలి. దొంగతనం చేసిన మేబీ జస్ట్ కంటెంట్ కోసం చేసినట్టే అనుకోలేదు, అంతే, ఏదో కెమెరాలు కనపడాలి. తర్వాత విష్ణుప్రియ గురించి సోనియా ఏంటంటే ఎవరితో, నిఖిల్తో అనుకుంటా, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడతారు. విష్ణుప్రియ ఇలా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది అని. ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఇదే రన్ అవుతుంది. సోనియాతో క్యాజువల్గా విష్ణుప్రియ మీకు ర్యాప్ ఎలా కుదిరింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అదే మాట్లాడింది. అదే విషయాన్ని మళ్ళీ సోనియా తీసుకొస్తుంది, అడల్టరేటర్ కామెడీ ఆ విషయాన్ని ప్రతిసారి మాట్లాడద్దు అని. అలా ఆవిడ ఏంటంటే సోనియా విష్ణుప్రియ గురించి మాట్లాడుతుంది అలా, అంతే, బ్యాక్ పిచ్చింగ్ అనుకోవడమే. తర్వాత నెక్స్ట్ వెంటనే మనకి సీన్ మారిపోద్ది. మనకి బిగ్ బాస్ ఒక చిన్న టాస్క్ ఇస్తారనమాట, కొంచెం ఎంటర్టైన్మెంట్ టాస్క్. అది బాటిల్ ఉంటుంది, దాన్ని స్పిన్ చేయాలి, అది బాటిల్ తిప్పాలి, ఆ టాస్క్ ఇస్తారు. అదే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అని. ట్రూత్ ఆర్ డేర్ ఇచ్చినప్పుడు ఏ సభ్యుల దగ్గర ఎక్కడ బాటిల్ ఎవరి దగ్గర అయితే ఆగుతుందో ఆ సభ్యుడు తనకు ట్రూత్ కానీ డేర్ కానీ చేయాలి. అది ట్రూ అన్న చెప్పాలి, ట్రూత్ అని చెప్పాలి, డేర్ అన్న చేయాలి. అయితే యష్మి దగ్గర బాటిల్ ఆగినప్పుడు యష్మి ట్రూత్ అని చెప్తే, ఏదన్నా ట్రూత్ చెప్పమ్మా అని కొంచెం కామెడీగా భాషా గారు, పర్లేదు దొంగతనం ఏదైనా చేయలేదని చెప్పి ఒక పని అయిపోద్దని కొంచెం కామెడీగా అంటాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ బాటిల్ తిప్పినప్పుడు విష్ణుప్రియ దగ్గర ఆగుద్ది. అప్పుడు మణికంఠ పోల్ డ్యాన్స్ ఏమని విష్ణుప్రియతో అంటాడు. మణికంఠ మామూలు కాదు, పోల్ డ్యాన్స్ ఏమని అడిగినప్పుడు సరే అని విష్ణుప్రియ వెళ్ళి పోల్ డ్యాన్స్ చేసి వస్తుంది. అక్కడితో మనకి ఆ తర్వాత మళ్ళీ ఆ బాటిల్ స్పిన్ చేస్తారు, తిప్పుతారు. అప్పుడు సోనియాకి డేర్ తీసుకుంది, ఏంటంటే పులిలాగా చారలుగా వేసుకొని రామని అంటే వేసుకొస్తుంది, ఏదో సరదాగా చేసిద్ది, కాకపోతే పేర్లేదు అంతే. ఆ తర్వాత ఆదిత్య వైపు బాటిల్ ఆగినప్పుడు ఆదిత్య డేర్ తీసుకుంటాడు. అయితే లిప్స్టిక్ వేసుకొని టాస్క్ ముగిసేంత వరకు లిప్స్టిక్తోనే ఉండాలి అని చెప్పి హౌస్ మేట్స్ అంటే సరే అని మనోడు లిప్స్టిక్ వేసుకొని కూర్చుంటాడు, కొంచెం లైట్గా అటు ఇటు అలా తిరిగి కూర్చుంటాడు. తర్వాత నైనికాకి డేర్ వస్తుంది. అయితే భాషా గారు ఏమంటారంటే, ఎవరినైనా కదలకుండా ఉన్న వ్యక్తిని స్విమ్మింగ్ పూల్లో పడేయమంటే నైనిక భాషనే తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేస్తుంది, ఆవిడ కూడా పడుద్ది, అలా డేర్ కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత నిఖిల్ దగ్గర బాటిల్ ఆగినప్పుడు నిఖిల్తో శారీ కట్టుకోమని అంటే డేర్ ఇస్తారు, నిఖిల్కి డేర్ అడుగుతాడు, అందుకని నిఖిల్తో శారీ కట్టుకోమంటారు.
శారీ కట్టుకుని మనోడు కొంచెం డ్యాన్స్ అది ఇది వేస్తాడు. అక్కడతో మనకి ఆ సీన్ అయిపోద్ది. ఓకే. ఇక్కడితో సీన్ అయిపోయాక నెక్స్ట్ సీన్ మళ్ళీ ఎలా స్టార్ట్ అవుద్దంటే, బిగ్ బాస్ అందరినీ సేమ్ సోఫాలో కూర్చోమని చెప్పి, ఈ 2 వీక్స్ అయిపోయింది. ఇప్పటికే బిగ్ బాస్‌కి మనం వచ్చి, బిగ్ బాస్ మీరందరూ వచ్చి అని చెప్పి చెప్తారు. అనౌన్స్ చేస్తారు. చేశాక మీకు రకరకాల గిఫ్ట్స్ అనేవి మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వస్తాయి. 2 వీక్స్ అయిపోయింది కాబట్టి, మరి మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని మీరు మిస్ అవుతారు కదా అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. చెప్పాక ఒక్కొక్కళ్ళకి ఒక గిఫ్ట్ వస్తుంది. అంటే టీమే మొత్తం ఉన్న హౌస్‌మేట్స్ అందరికీ వస్తాయి. కానీ అక్కడ కండిషన్ ఏంటంటే, ఎవరో ఇద్దరు హౌస్‌మేట్‌లో ఒకళ్ళు మాత్రమే, అంటే మిగతా హౌస్‌మేట్స్ లాలీపాప్స్ ఇస్తారనమాట. అయితే ఏంటంటే, ఏ సభ్యులకైతే వస్తాయో ఆ సభ్యులు ఇద్దరు ఉంటారు. ఇద్దరు సభ్యులకు వస్తాయి గిఫ్ట్స్. అయితే ఆ ఇద్దరు సభ్యుల్లో ఎవరికి లాలీపాప్స్ ఇవ్వాలి అనేది హౌస్‌మేట్స్ ఇష్టం అనమాట. హౌస్‌మేట్స్ పలానా వ్యక్తికి నేను లాలీపాప్ ఇచ్చి నాకు ఇతని అభిప్రాయం నచ్చింది, నాకు ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చింది అన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి లాలీపాప్ ఇచ్చి, ఎవరు ఎక్కువ లాలీపాప్స్ హౌస్‌మేట్స్ ఎవరు లాలీపాప్స్ ఎక్కువ ఒక అతనికి ఇస్తారో అతనికి గిఫ్ట్ వస్తుంది అనమాట. అలా అనమాట. అలా ఫస్ట్ మనకి ఎవరెవరు వస్తారంటే, నిఖిల్, అభయ్ ఇద్దరికి సంబంధించిన గిఫ్ట్లు వస్తాయి అనమాట. ఫస్ట్‌కి అదే ఇద్దరికి, ఒకళ్ళకి నిఖిల్‌కి ఏమో షర్ట్ అనేది గిఫ్ట్‌గా వచ్చిద్ది వాళ్ళ ఫాదర్‌ది. అభయ్‌కి ఏమో వాచ్ అనేది గిఫ్ట్‌గా వచ్చిద్ది. అది కూడా సేమ్ వాళ్ళ ఫాదర్‌దే అనమాట. అయితే అభయ్ కొంచెం ఏంటంటే, మా ఫాదర్‌కి నేను ఫస్ట్ శాలరీతో ఇలా గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పుకుంటాడు. అందుకని అది కొంచెం చాలామంది హౌస్‌మేట్స్‌కి నియర్‌గా కొంచెం బాగా కనెక్ట్ అయ్యింది అనే ఉద్దేశంతో వాళ్ళు లాలీపాప్స్ అనేవి ఎక్కువ అభయ్‌కి ఇస్తారు. సో అభయ్ ఈ గిఫ్ట్ గెలుస్తాడు. నెక్స్ట్ నిఖిల్ యొక్క షర్ట్ ఉంటుంది కదా వాళ్ళ ఫాదర్ది, అది తీసుకొని నిఖిల్ కూడా కొంచెం షేర్ చేసుకుంటాడు. నేను ఫస్ట్ టైం మా ఫాదర్ షర్ట్ ఇలా వేసుకొని తిరిగాను అని చెప్పి అంటాడు. సో ఇక నిఖిల్ యొక్క షర్ట్ గిఫ్ట్ని స్టోర్ రూమ్లో పెట్టమని అభయ్కి చెప్తారు బిగ్ బాస్. అలా పెట్టేస్తాడు. ఆ తర్వాత సేమ్ మళ్ళీ సీన్ మారంగానే మళ్ళీ సీతకి, నైనికాకి ఇద్దరికి బొమ్మలు వస్తాయి. అది ఒకటి ఏనుగు బొమ్మ, రెండోది ఇంకోటి ఏదో బొమ్మ వస్తుంది. అది మేబీ అది డాగ్ అయి ఉండొచ్చు. ఆ బొమ్మలు 2 వస్తాయి. ఆ బొమ్మలు 2 వచ్చాక నైనిక కొంచెం సెంటిమెంటల్గా చెప్పుద్ది వాళ్ళ మదర్కి సంబంధించిన విషయాలు, మెమరీ షేర్ చేసుకుంటుంది. అలాగే సీత కూడా తన లవ్ గురించి ఎక్స్ప్రెస్ చేసిద్ది. అయితే వీళ్ళిద్దరిలో నైనిక యొక్క చెప్పిన విధానం జనాలకు బాగా, హౌస్మేట్స్కి బాగా కనెక్ట్ అవుద్ది. అందుకని నైనికాకి ఎక్కువ లాలీపాప్స్ వస్తాయి. అందుకని లాలీపాప్స్ వచ్చిన కారణంగా ఆవిడకి గిఫ్ట్ తీసుకుంటుంది నైనిక. తర్వాత సీత యొక్క గిఫ్ట్ స్టోర్ రూమ్లో పెట్టేస్తుంది నైనిక. బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. తర్వాత నబీల్, పృథ్వీ ఇద్దరికి ఫాదర్ ఫొటోస్ వస్తాయి. అంటే నబీల్కి వాళ్ళ ఫాదర్ ఫోటో వచ్చింది, పృథ్వీకి కూడా వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఫోటో వచ్చింది. అయితే నబీల్కి ఎక్కువ లాలీపాప్స్ వస్తాయి అనమాట. దేనికంటే నబీల్ తన రీజన్ చెప్తాడు, వాళ్ళ ఫాదర్ ఇలా కరోనా వల్ల ఇదయ్యారు అని చెప్పి. తర్వాత పృథ్వీ వచ్చి తను చైల్డ్హుడ్లోనే వాళ్ళ ఫాదర్ని మిస్ అవుతాడు, అది ఎక్స్ప్రెస్ చేస్తాడు అనమాట. అయితే నబీల్ ఏంటంటే కొంచెం వాళ్ళ ఫాదరు ఎమర్జెన్సీ టైంలో ఇదైపోవడం కొంచెం అది బాగా సెంటిమెంటల్గా ఉంటుంది అది. అందుకని ఎక్కువ హౌస్మేట్స్ అందరూ నబీల్కి బాగా కనెక్ట్ అవుతారు. సో నబీల్కి ఎక్కువ లాలీపాప్స్ వస్తాయి. సో అలా అతను గిఫ్ట్ గెలుచుకుంటాడు. సేమ్ పృథ్వీ యొక్క గిఫ్ట్ని స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. తర్వాత మణికంఠకి, ఆదిత్యకి సంబంధించిన గిఫ్ట్స్ వస్తాయి అన్నమాట. అయితే మణికంఠకి వచ్చి సాల్వా వస్తుంది, వాళ్ళ మదర్కి సంబంధించింది. ఆదిత్యకి ఏమో ఫోటో వస్తుంది, వాళ్ళ ఫాదర్కి సంబంధించి. వీళ్ళిద్దరూ ఎలా డిస్కషన్, సేమ్ మణికంఠ, ఆదిత్య ఏంటంటే కొంచెం నేను ఏదైనా ఒక క్వాలిటీ అది నేర్చుకున్నాను అంటే అది మా ఫాదర్ దగ్గర నుంచే అని చెప్తాడు. ఇది ఏది గుడ్ క్వాలిటీ అయినా అది మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది అని ఆదిత్య కొంచెం చెప్తాడు, బాగా చెప్తాడు. అయితే మణికంఠ గురించి చెప్పినప్పుడు కొంచెం రీజన్ చెప్తారనమాట హౌస్మేట్స్. ఎందుకంటే ఆల్రెడీ మీ మదర్కి సంబంధించిన స్వెటర్ అనేది మీ దగ్గర ఉంది కదా, ఆదిత్య గారికి సంబంధించి ఏమీ ప్రస్తుతానికి లేవు కాబట్టి ఆయనకి లాలీపాప్స్ ఇస్తామని చెప్పి ఎక్కువ హౌస్మేట్స్ ఆయనకే లాలీపాప్స్ ఇస్తారు. సో ఆదిత్య అలా లాలీపాప్స్ గెలుచుకొని తన గిఫ్ట్ దాన్ని తీసుకుంటాడు. మణికంఠకు సంబంధించిన సాల్వా, వాళ్ళ మదర్కి సంబంధించిన సాల్వా తీసుకుని స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. అక్కడితో మనకి ఈ టాస్క్ అనేది, అంటే ఈ బిగ్ బాస్ టాస్క్ అనేది ఫినిష్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఏంటంటే ఒకటి, బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది సోనియా విష్ణుప్రియ గురించి. ఎందుకంటే అసలు ఫస్ట్ నుంచి అర్థం కాని విషయం ఏంటంటే,
ఫస్ట్ సోనియా స్టార్టింగ్ ఎపిసోడ్స్లో నిఖిల్తోనే గొడవలు పడింది. ఆ తర్వాత నిఖిల్తోనే కొంచెం ర్యాపో పెంచుకుంది. ర్యాపో ఎలా పెరిగింది మీకు అని విష్ణుప్రియ అడిగినందుకు నీ అడల్టరేటర్ కామెడీ ఆపు అని సోనియాని విష్ణుప్రియ అని అంది. సరే, అదే విషయం మీద సేమ్ యానిమల్ ట్యాగ్ వచ్చినప్పుడు యానిమల్ ట్యాగ్స్ ఏమో అని నాగార్జున గారు చెప్పినప్పుడు ఈవిడ ఏ ట్యాగ్ ఇచ్చింది మనకు ఐడియా ఉంది. నక్కగా సంబంధించిన ట్యాగ్ ఏది ఇచ్చింది, ఫాక్స్కి సంబంధించిన ట్యాగ్ ఎవరో సోనియాని విష్ణుప్రియకి ఇచ్చింది. విష్ణుప్రియ ఏముందంటే చెప్పింది, తన రీజన్ తను చెప్పింది. నేను జస్ట్ ర్యాప్ అడిగాను అంతే, దానికి మించి ఇంకేమీ లేదు, దానికి ఆవిడ ఏడవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ అంది. ఇదే విషయాన్ని ప్రొలాంగ్ చేసుకుంటా ఎన్ని వీక్స్ వస్తారో. విష్ణుప్రియ పక్కన పెట్టేసి సోనియా అయితే అదే విషయాన్ని తీసుకొస్తుంది. ఎన్ని వారాలు ఆ విషయాన్ని తీసుకొస్తే ఏంటో. తర్వాత వచ్చి అంతే, ఇంతకు మించి ఇంకేముంటుంది. ఈ వీడియోలో అయితే ఈ ఎపిసోడ్లో అయితే మనకి ఇదే పర్ఫెక్ట్ కొంతవరకు జరిగిందని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓకే, ఈ వీడియో ముగించే ముందు ఎలిమినేషన్ ఎవరవచ్చు అంటే చాలామంది గెస్టింగ్ కాదు, ఓటింగ్ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారమే చెప్తున్నారు. మేబీ ఆదిత్య గారే వెళ్ళొచ్చు ఈ వీక్ అని టాక్ వస్తుంది. అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం అయితే ఆయన పేరే వినిపిస్తుంది. చూడాలి మరి ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని. ఓకే, ఒకవేళ రేపు ఈవినింగ్ కల్లా మనకు ఒకవేళ అప్డేట్ వస్తే రేపు ఈవినింగ్ ఆ ఎపిసోడ్ చేయడానికి ఆ ఎపిసోడ్లోనే అంటే ఆ వీడియోలోనే నేను ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న అప్డేట్ మీకు ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ చేసి ఒక సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా బాగా నచ్చకపోతే ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆదాబ్ అండ్ గుడ్ బై.